శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 14వ భాగం 1907-20 లార్డ్ వెల్లస్లీ 1798 నుంచి 1805 వరకు హయాంలో బ్రిటిష్ రాజ్య విస్తరణ ప్రపంచమంతటా ఫ్రాన్స్తో ఇంగ్లాండ్ జీవన్మరణ పోరాటంలో నిమగ్నమై ఉన్న కాలంలో లార్డ్ వెల్లస్లీ 1798లో భారతదేశానికి గవర్నర్ జనరల్ అయ్యారు. ఆయన కాలంలో భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన మరో విడత విస్తృత స్థాయిలో విస్తరించింది. అప్పటి వరకు బ్రిటిష్ వాడు భారతదేశంలో తాము సాధించిన ఫలితాలను, సాధన సంపత్తిని సుస్థిరపరుచుకునే వైఖరి అవలంబించి ప్రధాన స్వదేశ రాజ్యాలతో శత్రుత్వం పెట్టుకోకుండా తేలిగ్గా భారత భూభాగాన్ని కలుపుకోగలిగిన మేరకు ప్రయత్నం సాగింది. లార్డ్ వెల్లస్లీ ఆ మొహమాటాలే లేకుండా సాధ్యమైనంత వరకు వీలైనన్ని ఎక్కువ స్వదేశ రాజ్యాన్ని బ్రిటిష్ అధికాత్యం కిందకి తేవాలని నిర్ణయం. ఆ విధంగా తేవడానికి సమయం అనుకూలంగా ఉందని గుర్తించారు. 1797 నాటికి బలీయమైన 2 స్వదేశ రాజ్యాలైన మహారాష్ట్ర, మైసూరుల బలం క్షీణించాయి. 3వ ఆంగ్ల కర్ణాటక యుద్ధంలో మైసూరు గత వైభవ అవశేషంగా మిగిలిపోయి పరస్పర అంతఃకలహాలలో, అంతర్యుద్ధాలలో మునిగి తేలుతూ మహారాష్ట్రులు బలహీనులైపోయి. ఆ మరో మాటల్లో భారతదేశంలో రాజకీయ పరిస్థితులు బ్రిటిష్ విస్తరణ విధానానికి అనుకూలంగా ఉంది. దురాక్రమణ చాలా తేలిక, లాభకరం కూడా. పైపెచ్చి ఇంగ్లాండ్ వ్యాపార పారిశ్రామిక వర్గాలు భారతదేశంలో బ్రిటిష్ రాజ్యం ఇంకా విస్తరించాలని కోరుతున్నాయి. యుద్ధం వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే భయంతో ఇప్పటిదాకా వాళ్ళు శాంతియుత విధానాన్ని బలపరుస్తూ వచ్చారు. 18వ శతాబ్ది ముగిసే నాటికి వాళ్ళ ఆలోచనలో మార్పు. దేశం మొత్తం బ్రిటిష్ ఆధిపత్యం కిందకి వస్తేనే బ్రిటిష్ సరుకులు భారతదేశంలో భారీ ఎత్తున అమ్ముడవుతాయనే భావన కలిగి లాభాలకు లోటు రాకుండా రాజ్య విస్తరణ విధానాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోగలిగితే అదే మేలని అభిప్రాయానికి కంపెనీ కూడా సుముఖంగా. ఇవన్నీ కాకుండా ఫ్రెంచి పలుకుబడిని ఇండియాలో పెరగనీయకుండా దాన్ని కోకటి వేళ్లతో పెకలింప చేయట బ్రిటిష్ వాడు పట్టుదలపడి కనుక ఏ సంస్థానమైన ఫ్రాన్స్తో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించినట్టు కనబడితే తక్షణం నుగ్గు చెయ్యాలని నిర్ణయించారు. భారతదేశంలో కంపెనీ రాజ్య భద్రత ఆఫ్ఘన్ రాజు జమన్ షా ప్రమాదం విరుచుకోబడబోతారు. ఉత్తర హిందుస్థాన్లోని ప్రభువుల అండదండలు అతడికున్న బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తన్ని తగలియ్యడానికి టిప్పు సుల్తాన్ జమన్ షాని ఆహ్వానించారు. లార్డ్ వెల్లస్లీ తన రాజకీయ లక్ష్యాలు సాధించడానికి 3 పద్ధతుల మీద ఆధారపడి, 1 సైన్య సహకార పద్ధతి, 2 సూటిగా యుద్ధాలు, 3 వెనక తాము ఓడగొట్టిన రాజుల నవాబుల రాజ్యాన్ని బ్రిటిష్ రాజ్యంలో విలీనం చేసుకోవడం. సైనిక ఖర్చులు తీసుకొని ఒక స్వదేశ రాజుకు సైన్య సహాయం చెయ్యటం పాతమత. దానికి లార్డ్ వెల్లస్లీ కొత్త నిర్దిష్ట రూపాన్ని ఇచ్చారు. ఈ కొత్త పద్ధతి ద్వారా స్వదేశ రాజ్యాన్ని బ్రిటిష్ సర్వాధికార శక్తికి దాసోహం చేయించడమని వెల్లస్లీ ప్రవేశమే. దాని సైన్య సహకార పద్ధతి, సబ్సిడియరీ అలయన్స్ సిస్టమ్ అని పేరు పెట్టి ఈ పద్ధతి కింద బ్రిటిష్ మిత్రత్వాన్ని కోరే ఏ స్వదేశ రాజైనా తన సంస్థానంలో బ్రిటిష్ బలాలను శాశ్వతంగా నిలిపి ఉంచుకోవటానికి సమ్మతి ప్రకటించారు. ఆ సైన్య పోషణకు సబ్సిడీ చెల్లించాలి. ఇదంతా అతని రక్షణకి ఉద్దేశించిందే అంటారు. కానీ వాస్తవానికి బ్రిటిష్ పాలకు స్వదేశ రాజుల చేత కప్పం కట్టించుకునే ఒక మార్గం కూడా ఉంది. ఏటా డబ్బు రూపంలో సబ్సిడీ చెల్లించే బదులు రాజ్యంలో కొంత భాగాన్ని బ్రిటిష్ వాళ్ళకి సమర్పించుకున్న సందర్భాలు కూడా. ఇవి కాక ఈ పద్ధతిని ఆమోదించే స్వదేశ రాజు
తమ దర్బారులు బ్రిటిష్ ప్రతినిధి నియామకాన్ని అంగీకరించి తీరాలి. ఆ ప్రతినిధి సంస్థాన దైనందిన రాజ్య వ్యవహారాలు వేరు పెట్టకు. ఇవన్నీ పోగా ఇంకా స్వదేశ రాజులెవరు తమ దర్బారులు వేరే యూరోపియన్ని నియమించుకోకూడదు. గవర్నర్ జనరల్ అనుమతి లేకుండా ఏ ఇతర స్వదేశ రాజుతో సంప్రదింపులు జరపకూడదు. ఇందిటి ఒడంబడికకు బదులుగా బ్రిటిష్ వాళ్ళు ఆ స్వదేశ రాజుని శత్రుబారు నుంచి రక్షిస్తారు. సంస్థాన ఆంతరింగిక వ్యవహారాలు జోక్యం కలిగించుకోమని కానీ ఈ హామీలన్నీ గౌరవించిన ఉదాహరణలు చాలా తక్కువ. వాస్తవంలో ఒక స్వదేశ సంస్థానం ఈ సైన్య సహకార పద్ధతి ఒప్పందం మీద సంతకం చెయ్యటం ద్వారా తన స్వాతంత్రాన్ని పరాయి వాళ్లకు రాసి పారేసి ఆత్మరక్షణ హక్కును కోల్పోయి, దౌత్య సంబంధాలు నెలకొల్పుకునే హక్కు కోల్పోయి, విదేశీ నిపుణులు నియమించుకునే హక్కు కూడా లేదు. ఇరుగు పొరుగు రాజ్యాలతో విభేద పరిష్కరించే హక్కు కూడా లేదు. బయటి వ్యవహారాల్లో స్వదేశ రాజు తన సార్వభౌమ అధికార చిహ్నాన్ని కూడా పోగొట్టు దైనందిన దేశీయాంగ వ్యవహారం అస్తమానం జోక్యం కలిగించుకునే బ్రిటిష్ ప్రతినిధికి ఇతోధికంగా లొంగిపోయి వీటన్నిటికీ తోడు తాక రక్షిత రాజ్యాన్ని లోపల నుంచి తొలిచివేసే రోగక్రిమని ఇది ఎక్కించింది. బ్రిటిష్ సహకార సైన్య పోషణ వ్యయం స్వదేశ రాజ్ నెలకు తలకు మించిన బరువుగా వాళ్ళు చెల్లించాల్సిన సబ్సిడీ ఈ సంస్థానపు తాకతుని మించి ఏకపక్షంగా నిర్ణయించబడ్డ ఈ సబ్సిడీ సాగు బరువు కింద సంస్థానాల ఆర్థిక పరిస్థితి నశించి ప్రజలు దౌర్భాగ్య స్థితిలో సైన్య సహకార పద్ధతి రక్షిత రాజ్యాల సైనిక వ్యవస్థ రద్దుకు దోవతీసి లక్షలాది సైనికులు ఆ అధికారులు తమ ఆనువంశిక జీవనోపాధిని కోల్పోయి దేశంలో హైన్య స్థితి, నైతిక భ్రష్టత, అల్లర్లు అల్లుకుపోయాయి. ఉద్యోగాల నుండి ఉద్వాసితులైన అనేక మంది 19వ శతాబ్ది మొదటి 2 దశాబ్దాల కాలంలో దేశమంతా తెగబడి విజృంభించిన పిండారీ తండాల్లో చేరిపోయారు. రక్షిత రాజ్యాల ప్రజల ప్రయోజనాన్ని విస్మరించి ప్రజల వల్ల భయం లేనంత కాలం వాళ్ళని పీడించుకు తినడానికి అలవాటు పడి ఇంటి బయటి శత్రువుల బేడ లేకుండా అంటే లోపల బ్రిటిష్ వాళ్ళు రక్షణ కల్పించారు కనుక ఉత్తమ పరిపాలన ప్రోత్సహించే ప్రేరణ లేదు. మరోవైపు ఈ సైన్య సహకార పద్ధతి బ్రిటిష్ పాలకులు ఎనలేని ప్రయోజనాన్ని వాళ్లకు చేకూర్చారు. వాళ్ళప్పుడు స్వదేశ రాజు ఖర్చుతో భారీ సైన్యాన్ని నిర్వహించుకోవాలి. తమ స్థానావరాల కడు దూరంగా యుద్ధాలు సాగించే వీరు యుద్ధమంటూ వస్తే అది మిత్ర రాజుల భూభాగాల్లోనూ శత్రురాజు సీమల్లోనూ అయ్యబడి తమ అభయం పొందిన మిత్ర రాజ్యాల రక్షణ వ్యవహారాన్ని విదేశీ సంబంధాన్ని గుక్కెట్లో బిగించుకున్న వాళ్ళ భూభాగాల నడిబొడ్డున బలీయమైన సైన్యాన్ని తిష్టవేసి కాబట్టి తమకిష్టమైన ఫలానా ప్రభు పనికి మాలిన వాడని ప్రకటించి వాడి రాజ్యాన్ని గొటకాయి స్వాహా చెయ్యాలి. బ్రిటిష్ వాళ్ళకు సంబంధించినంత మటుకు ఒక బ్రిటిష్ రచయిత మాటల్లో ఈ సైన్య సహకార పద్ధతి అన్నది కోసుకు తినే తరుణం వచ్చేదాకా మనం ఎద్దుల్ని మేపినట్టుగా మిత్రుల్ని మేపి మింగేసే పద్ధతి. లార్డ్ వెలస్లీ 1798లో మొట్టమొదట హైదరాబాదు నిజాంతో ఈ సైన్య సహకార ఒడంబడిక మీద సంతకం చేశారు. నైజాం నవాబు గారు ఫ్రెంచి శిక్షణ పొందిన తన సైన్యాన్ని
తక్షణం రద్దు చెయ్య. ఏటా 2,41,710 పౌండ్లు ఖర్చుతో 6 బెటాలియన్ల బ్రిటిష్ సైన్యాన్ని తన రాజ్యంలో పెట్టుకొని పోసి దానికి ప్రతిఫలంగా బ్రిటిష్ వాడు నైజాం రాజ్యాన్ని మహారాష్ట్రుల బెడద నుంచి కాపాడటానికి అభయం ఇచ్చారు. 1800లో చేసుకున్న ఇంకొక ఒప్పందం ప్రకారం సహకార సైన్యం సంఖ్య ఇంకా వాళ్ళకయ్యే ఖర్చు నగదుగా చెల్లించడానికి బదులు నైజాం నవాబ్ తన రాజ్యంలో కొంత భాగాన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించేశారు. 1801లో అవధ్ నవాబు చేత సహకార సైన్య ఒడంబడిక మీద నెలరుబడి సంతకం పెట్టించారు. వారి సహకార సైన్యాన్ని భరించాల్సి వచ్చినది అవధ్ నవాబు తన రాజ్యంలో సగభాగాన్ని అంటే రోహిల్ ఖండ్ని గంగా యమునుల మధ్య ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి ధారాదత్తం చేశాడు. ఆ మిగిలిన సగం రాజ్యంలోనైనా అతడు స్వతంత్రుడు కాడు. రాజ్యం ఆంతరింగిక పరిపాలనా వ్యవహారాలు సైతం బ్రిటిష్ అధికారుల సలహాని లేదా ఉత్తర్వులు స్వీకరించి తీరా. బ్రిటిష్ అధికారుల అదుపాజ్ఞల్లో పర్యవేక్షణలో నవాబు తన పోలీసు బలాన్ని పునర్నిర్మించాలి. నవాబు సైన్యం దాదాపు రద్దయిపోయి అతని రాజ్యంలో ఏ ప్రాంతంలోనైనా సరే బ్రిటిష్ వాళ్ళు తమ సైన్యాన్ని కాపు ఉంచవచ్చు. మైసూర్, కర్ణాటక, తంజావూరు, సూరత్ సంస్థానాలు వెల్లసిని ఇంకా కఠినంగా వ్యవహరించి టిపు సుల్తాన్ సైన్య సహకార ఒడంబడికను అస్సలు ఆమోదించరు. 1792 తన రాజ్యంలో సగ భూభాగం బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ మిత్ర రాజ్యాలు కట్టబెట్టడం వల్ల కలిగిన నష్టాన్ని ఇంకా మర్చిపోవాలి. బ్రిటిష్ వాళ్లతో జరగనున్న అనివార్య యుద్ధానికి టిప్పు తన సైన్యాన్ని నిరంతరాయంగా పటిష్టం చేసుకున్న విప్లవాత్మకమైన ఫ్రాన్స్తో సంభాషణలు జరిపారు. బ్రిటిష్ వ్యతిరేక సంఘ తన నిర్మించడానికి అతడు ఆఫ్ఘనిస్తాన్, అరేబియా, టర్కీలకు తన రాయబారుణ్ణి పంపించాడు కూడా. టిపు సుల్తాన్కు బుద్ధి చెప్పడానికి వెలస్లీ కూడా పంతం బట్టి ఫ్రెంచి వాళ్ళని తిరిగి భారతదేశంలో ప్రవేశించనివ్వకుండా చెయ్యటానికి పట్టుదల పట్టారు. బ్రిటిష్ సైన్యం 1799లో టిప్పు మీద దండెత్తి ఓటమి చవి చూపించాయి. అది జరిగింది కొద్ది రోజులైనా మహాభయంకరంగా జరిగి ఫ్రెంచి సహాయం అందే లోపలే టిప్పు ఓడిపోయిన అవమానకరమైన షరతుల మీద శాంతి సంధి చేసుకో. మతం లేని మడ్డి వెధవల మీద ఆధారపడి హీనమైన బ్రతుకు బతకడం కన్నా వీరుడిగా మరణించడం మేలడు. గర్వంగా చాలు పింఛన్ పుచ్చుకున్న బ్రతుకు వెళ్ళబుచ్చే నవాబుల జాబితాలు తను చేరదలుచుకోలేదు ధీమాగా ప్రకటించాడు. తన రాజధాని నగరం శ్రీరంగపట్నాన్ని రక్షించుకునే ప్రయత్నంలో 1799 మే 4 వీరమరణంపై అతని సైన్యం కడపడి నెత్తురు బొట్టు దాకా విశ్వాసపత్రంగా పోట్లాడి లాభావి డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్థర్ వెలస్లీ శ్రీరంగపట్నం స్వాధీన ఘట్టాన్ని ఇలా వర్ణించారు. 4వ తేదీ రాత్రి జరిపిన ఘాతుకాన్ని మించింది ఎక్కడా ఎప్పుడు జరగబోదు. నగరంలో నిలువు దోపిడీకి గురి కాని ఇల్లు అంటూ మిగలలేదు. శిబిరంలో మన సైనికులు, సిపాయిలు, మన అనుచరులు మహా విలువైన రత్నాన్ని, బంగారపు కడ్డీని, ఇంకా అనేక అమూల్య వస్తువులు సైనిక బజార్లలో పెట్టి తెగనమ్మి పారేశారు. ప్రజలు నెమ్మదిగా ఇళ్లకు చేరుకుంటున్న తమ వృత్తుల్ని మళ్ళీ చేపట్టడం మొదలు పెడుతున్నారు. కానీ ప్రతి ఒక్క మనిషి తన యావదాస్తి పోగొట్టుకున్నారు. టిపు సుల్తాన్ రాజ్య భూభాగంలో నగభాగాన్ని బ్రిటిష్ వాడు నైజాం నవాబు పంచుకొని మిగిలిన సగభాగం హైదరాలీ ముందున్న అసలు రాజ్యాలకు తిరిగి సంక్రమించి వెల్లసిని కొత్త రాజా
చేత సైన్య సహకార ప్రత్యేక ఒడంబడిక మీద సంతకం పెట్టించారు. దాని ప్రకారం అవసరం ఆసన్నమైన రాజ్యపాలనాధికార స్వాధీనం చేసుకునే హక్కు గవర్నర్ జనరల్కి వెలస్లీకు. నిజానికి మైసూర్ కంపెనీ మీద పూర్తిగా ఆధారపడిపోయింది. కంపెనీ సర్వాధీన రాజ్యంగా తయారైంది. భారతదేశంలో బ్రిటిష్ సర్వాధిపత్యానికి ఫ్రెంచి ప్రమాదం పూర్తిగా అంతరించి పోవటం 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం సాధించిన ముఖ్య ఫలితం. 1801లో వెల్లస్లీ కర్ణాటక కీలుబొమ్మ నవాబు మీద ఒక బలవంతపు ఒడంబడిక రుద్దారు. దాని ప్రకారం నవాబు సుఖప్రదమైన పెన్షన్ మీద రాజ్యం యావత్ బ్రిటిష్ వాళ్ళకు అప్పగించేది. 1847లో ఉన్న అవిభక్త మద్రాసు రాష్ట్రం ఆనాడు ఏర్పడింది. అదేవిధంగా తంజావూరు, సూరత్ సంస్థానాన్ని కంపెనీ స్వాధీనం చేసుకొని ప్రభువులు పెన్షన్ మీద పదవీ విరమణ చేయించి రాగా పోగా బ్రిటిష్ అధికార పరిధిలోకి రాకుండా ఒక్క మహారాష్ట్రలు మిగిలిపోయి వెల్లస్లీ దృష్టి వెంటనే అటువైపు తిరిగి మహారాష్ట్ర ఆంతరంగిక వ్యవహారాలు వెల్లస్లీ దూకుడుగా ప్రవేశించి ఆ సమయంలో మహారాష్ట్ర సామ్రాజ్యం 5 సంస్థానాల కూడా పూనాలోని పేష్వా, బరోడాలో గయక్వాడ్, గ్వాలియర్ సింధియా, నాగపూర్ భోన్స్లే, ఇండోర్ హోల్కార్ ఈ కూటమి నాయకు. పూనా పేష్వా ఆ కూటమి నామమాత్రపు పెద్ద. దురదృష్టవశాత్ మహారాష్ట్రలో 18వ శతాబ్దానికి తెలివి అనుభవం పండిన నాయకులు 50 మందిని పోగొట్టుగా 1800లో ప్రవేశించే నాటికి మహదాజీ సింధియా, తుకోజీ హోల్కార్, అహల్యాబాయి హోల్కార్, 2వ మాధవరావు పేష్వా మహారాష్ట్ర కూటమి 37 చెక్కు చెదరకుండా కాపాడి నానా ఫడ్నవీస్ ప్రభుత్వాలంతా కన్మూశారు. అన్నిటికంటా ఘోరం ఈ మరాఠా నాయకులంతా మెరపు వేగంతో దూసుకువచ్చే విదేశీ శక్తి అసలు ప్రమాదాన్ని గుర్తించకుండా దాయాదుల దారుణ మారణ యుద్ధాలు పూనికిపోయారు. యశ్వంతరావు హోల్కర్ ఒక పక్షాన, దౌలత్ రావు సింధియా, 2వ బాజీరావు పేష్వాలు వ్యతిరేక పక్షాన నిలబడి పరస్పర మారణ హోమానికి తెగబడ్డారు. వెల్లస్లీ తన సైన్య సహకార ఒడంబడిక పేష్వా సింధియాల మీద రుద్దటానికి పదే ప్రయత్నం చేశారు. దూరదృష్టి గల నానా ఫడ్నవీస్ ఆ ఉసులో పడటానికి నిరాకరి. ఏదేమైనా 1802 అక్టోబర్ 15న 25న దీపావళి నాడు హోల్కార్ సైన్యం పేష్వా సింధియాల సంయుక్త సైన్యాన్ని ఓడించిన పరమ భీరు పేష్వా బాజీరావు పరుగున వచ్చి ఇంగ్లీష్ వాళ్ళ కౌగిలిలో వాడిపోయారు. 1802లో సంవత్సరం భావి నిర్ణాయక అంతిమ దినాన దేశంలో పేష్వా బాజీరావు బ్రిటిష్ వాళ్ళ సైన్య సహకార ఒడంబడిక మీద సంతకం చేసి బ్రిటిష్ వాళ్ళ వాంఛ చివరికి నెరవేరి 1802 డిసెంబర్ 24 లార్డ్ వెల్లస్లీ ఇలా రాశాట: ఏ పక్షంలోనూ కొట్టాల్సిన ఇబ్బంది లేకుండా మహారాష్ట్ర సామ్రాజ్యం బ్రిటిష్ రాజ్య ప్రయోజన హక్కుల్ని సంపూర్ణంగా నెలకొల్పుకునే ఒక మహద్ అవకాశాన్ని ఈ సంక్షోభ పరిస్థితులు కల్పిస్తున్నట్టుగా నాకు తోచి. విజయం బహు తేలిగ్గా సిద్ధించిన మాట నిజమే. వెల్లస్లీ ఒక్క విషయంలో పప్పులో కాలేశారు. అభిమాన ధనులై మహారాష్ట్ర నాయకుడు పోరాటం చెయ్యకుండా ఘనకీర్తి గల తమ స్వాతంత్ర సంప్రదాయాన్ని అర్పణ చెయ్యబో. కానీ ఆ విషయంలో సైతం ఉమ్మడి శత్రువుడు వ్యతిరేకంగా వాడు సమైక్యం కాదు. సింధియా, భోస్లేరు బ్రిటిష్ వాళ్లతో పోరాడుతున్న హోల్కార్ ఎడంగా ఉండిపో. గయక్వాడ్ బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేసి హోల్కార్ ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా కత్తిపట్టిన
భోన్స్లే సింధియా పాత గాయాలను స్మరణకు తెస్తూ పైగా మరాఠీ నాయకులు అపరిమితంగా పెరిగిపోయి శత్రువు శక్తిని తక్కువ అంచనా కట్టి తగిన సన్నాహం లేకుండా యుద్ధంలో దూకా. దక్షిణాన ఆర్థర్ వెల్లస్లీ నాయకత్వం వహించిన సైన్యం సింధియా భోన్స్లేల సంయుక్త సేన 1803 సెప్టెంబర్ 80 వద్ద నవంబర్లో ఆర్గావ్ వద్ద ఓడించి ఉత్తరాన లార్డ్ లేక్ నవంబర్ 1న లాస్వారీ వద్ద సింధియా సేనాని ఓడించి అలీగఢ్ ఢిల్లీ అగ్రాలు ఆక్రమించి భారతదేశ అంధ చక్రవర్తి మళ్ళీ మరొకసారి కంపెనీ పెన్షన్దారయ్య మహారాష్ట్రుడు సంధికి దిగి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళ సైన్య సహకార ఒడంబడిక ఒప్పుకోవాలి. తమ రాజ్యాల్లో కొంత భూభాగాన్ని బ్రిటిష్ వాళ్ళకి అర్పించారు. తమ దర్బార్లో బ్రిటిష్ ప్రజలు ప్రత్యేక ప్రవేశం కల్పించి బ్రిటిష్ వాళ్ళ ఆమోదం లేకుండా యూరోపియన్లు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వము అని మొత్తం ఒరిస్సా కోస్తావి ఇంగ్లీష్ వాడు ఆధిపత్యం సాగి గంగా యమునల మధ్య చాలా భూభాగం ఇంగ్లీష్ వాళ్ళ వశమై విశ్వ అసంతృప్తితో ముగిలిపోతూనే ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మ అయ్యారు. రేపు వెల్లసి దృష్టి హోల్కార్ మీద ఎలా పడింది, దాన్ని ఎలా పట్టుకున్నాడో చూద్దాం.